కార్తీక్ చేసిన పనికి అందరి ముందు జ్యోత్స్న గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన శివనారాయణ షాక్లో పారిజాతం, జ్యోత్స్న కుటుంబ సభ్యులు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక దీపంలో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కార్తీక్ ఏం చేశాడో, శివనారాయణ జ్యోత్స్న గురించి ఎటువంటి నిజాన్ని అందరి ముందు బయట పెడితే అందరూ షాక్ అయిపోయారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కార్తీక్, దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సూరజ్ని గెస్ట్ హౌస్లో ఉంచమనేసరికి జ్యోత్స్న ముఖం చూసావా ఎలా మారిపోయిందో. అసలు జ్యోత్స్న గుండెల్లో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కానీ తాత తీసుకున్న నిర్ణయానికి ఎదురు చెప్పలేక తను మాత్రం అలా మౌనంగా ఉండిపోయింది. సూరజ్ మీద కోపంతో రగిలిపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అవును బావా, నువ్వు చెప్పింది నిజమే. సూరజ్కి జ్యోత్స్నాకి అస్సలు కూడా నిమిషం పడడం లేదు. సూరజ్ మీద ఎప్పుడు రివెంజ్ తీర్చుకుందామని జ్యోత్స్న తయారయ్యింది. ఇప్పటి వరకు కూడా జ్యోత్స్న మనల్ని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా తిరిగి జ్యోత్స్నాని ఇబ్బంది పెట్టకూడదని ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచించేవాళ్ళం. కానీ సూరజ్ మాత్రం జ్యోత్స్న చేసిన తప్పులన్నీ అందరి ముందు ధైర్యంగా బయట పెట్టేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్, అవును, రేపటి నుంచి సూరజ్ అవుట్ హౌస్లో ఉంటాడు. అప్పుడు చూడు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రణరంగం ఉంటుందో, రోజుకొక గొడవ జరుగుతుందేమో అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అది కాదు బావా, జ్యోత్స్నాని ఇంకొకరికి కీడు చేయాలని చూస్తూ ఉంటుంది కదా, మరి అలాంటిది జ్యోత్స్న మీద ఎవరు అటాక్ చేస్తుంటారు? జ్యోత్స్న మీద అటాక్ చేసిన రౌడీలు ఎవరు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్, అదే నాకు అర్థం కావడం లేదు. జ్యోత్స్న మీద అసలు అటాక్ చేసిన రౌడీలు ఎవరో కూడా అర్థం తెలియడం లేదు. వాళ్ళని ఎవరు పంపించారు? జ్యోత్స్న మీద అసలు ఎవరికి పగుందో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నోసార్లు జ్యోత్స్న మనల మీద అటాక్ చేసింది. అలాగే ఎందుకులే అని జ్యోత్స్నాని మనమైతే వదిలేశాము. కానీ జ్యోత్స్న ఇంకెవరికైనా కీడు చేసి ఉంటుంది, ఎవరినైనా బాధ ఉంటుంది. అందుకని వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలనుకున్నారేమో. మనకి తెలియని జ్యోత్స్నాకి శత్రువులు ఎవరున్నారో తెలుసుకోవాలి అని కార్తీక్ అయితే అంటాడు. ఎలా తెలుసుకుంటాం బావా? ఆ రౌడీలు ఎక్కడ దొరుకుతారు మనకి? ఎవరు పంపించారో వాళ్ళు నిజాల్ని ఎందుకు బయట పెడతారు అని అంటూ ఉంటుంది దీప. దీప అలా అన్న తర్వాత అప్పుడే కార్తీక్, నేను ఎలాగైనా సరే బయట పెడతాను, ఎవరో తెలుసుకుంటాను. జ్యోత్స్న మీద అటాక్ చేసిన రౌడీల్ని పంపించింది ఎవరో అని అన్ని రుజువులు కూడా తెలుసుకుంటాను దీప అని కార్తీక్ అంటాడు. ఎలా బావా అని దీప అనగానే, ఏముంది, నాకు తెలిసిన నా ఫ్రెండు పోలీస్ ఆఫీసరే, అతనికి ఫోన్ చేస్తాను, అతని ద్వారానే నిజాలు బయటపడతాయి అని చెప్తాడు కార్తీక్. వెంటనే కార్తీక్ తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తాడు. ఏంట్రా కార్తీక్, ఇన్ని రోజులకి గుర్తుకొచ్చానా, ఇప్పుడు ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా రమేష్, నీతో నాకు ఒక పని పడింది, అందుకే కాల్ చేశానని చెప్తాడు కార్తీక్. అంతేలేరా, ఏదైనా పనుంటేనే కదా ఫ్రెండ్ గుర్తొచ్చేది, అదేం లేదురా, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం కదా అని చెప్తాడు కార్తీక్. సరేలేరా, ఇంతకీ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు రమేష్. అప్పుడే కార్తీక్ అయితే ఇలా చెప్తాడు. జ్యోత్స్న మీదకి కొంతమంది రౌడీలు అటాక్ చేశారు, తనని చంపాలని చూశారు. కానీ తనని ఒక వ్యక్తి కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు. అసలు జ్యోత్స్న మీద అటాక్ చేసిన రౌడీలు ఎవరు, వాళ్ళని ఎవరు పంపించారో తెలుసుకోవాలరా. అంటే ఇది మీ పోలీసుల వల్లే జరుగుతుంది. పోలీసులే నిజాల్ని బయటికి తీయగలరు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కూడా చూసి అసలు ఆ రౌడీలు ఎవరో, ఎందుకు జ్యోత్స్న మీద అటాక్ చేశారో, తనని చంపాలని ఎందుకు అనుకున్నారో మొత్తం వివరాలు తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అలా అన్న తర్వాత, సరేరా, నేను వివరాలన్నీ కనుక్కొని ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని జ్యోత్స్న మీద ఎవరు అటాక్ చేశారో మొత్తం కూడా బయట పెడతాను అని చెప్తూ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అయితే తరువాత ఫోన్ పెట్టేశాక మనకి ఎవరన్నది ఖచ్చితంగా తెలిసిపోతుంది దీప అని చెప్తూ ఉంటాడు కార్తీక్ దీపతో. తర్వాత జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఆ సూరజ్ గారిని తీసుకువచ్చి మన అవుట్ హౌస్లో ఉంచడం ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతంతో జ్యోత్స్న.
అదే నాకు అర్థం కావడం లేదే. నాకు కూడా అదే భయమేస్తుంది. ఆ దీప పరాయి దానిలో వచ్చి ఇంట్లో మనిషిలా పాతుకుపోయింది. ఇప్పుడు ఈ సూరజ్ గాడు కూడా వచ్చాడు. మళ్ళీ వీడు ఎన్ని సమస్యలు తీసుకువచ్చి ఇంట్లో పాతుకుపోతాడో తెలియడం లేదు అని చెప్తూ ఉంటుంది పారిజాతం. ఆ జ్యోత్స్నానేమో నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన కార్తిక్ని ఎగరేసుకుపోయింది. మరి ఇప్పుడు ఈ సూరజ్ గాడు ఇక్కడికి వచ్చి ఎవరిని ఎగరేసుకుపోతాడో అని పారిజాతం అనడంతో, అసలు ఏంటి గ్రాని నీ మాటలు? ఎగరేసుకుపోవడం ఏంటి? అని ఇంకెవరున్నారు ఎగరేసిపోవడానికి ఇక్కడ అని అనగానే, అంటే నువ్వు గ్రాని నువ్వు ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా. వాడంటేనే నాకు అసహ్యం. వాడే నా భద్ర శత్రువు. దీప తర్వాత నాకు శత్రువులైనా ఎవరైనా ఉన్నారంటే ఆ సూరజ్ గాడే. అలాంటి వాడు నన్ను ఎగరేసుకుపోతాడా? నువ్వు పగటి కలలు కనుకో అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. ఏమోనే, ముందు ముందు వాడు నిజంగానే నీకు మొగుడవుతాడేమోని నాకు భయమేస్తుంది అని అనగానే, అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నీకు కూడా అదే అనిపిస్తుందా అని పారిజాతం అనడంతో, గ్రాని నువ్వు నోరు మూసుకొని ముందు బయటికి వెళ్ళు అని జ్యోత్స్న అయితే అంటుంది. జ్యోత్స్న అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఇదేంటి గ్రాని ఇలా మాట్లాడుతుంది అని మనసులో జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తర్వాత పోలీస్ ఆఫీసర్ అయితే కార్తిక్కి ఫోన్ చేస్తాడు. ఇక కార్తిక్కి ఫోన్ చేసి, అర్జెంటుగా నువ్వు పోలీస్ స్టేషన్కి రా, నీతో మాట్లాడే పనుంది అని చెప్తూ ఉంటాడు. అదేంట్రా రమేష్, ఆ రౌడీలు దొరికారా? ఏంటి సంగతి? ఎవరు జ్యోత్స్న మీద అటాక్ చేయించిందో తెలిసిందా అని కార్తిక్ అడగడంతో, తెలిసిందిరా, ఆ రౌడీలు దొరికారు. ఒకళ్ళ పేరు బయట పెట్టారు. ఆ విషయమే నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నువ్వు పోలీస్ స్టేషన్కి రా అని చెప్తాడు. అదేంట్రా ఫోన్లో చెప్పకూడదా అని కార్తిక్ అనడంతో, ఇది ఫోన్లో మాట్లాడుకునే మ్యాటర్ కాదు. నేను నీకు చెప్పాల్సింది పోలీస్ స్టేషన్లోనే. అక్కడ మాట్లాడుకోకూడదు, కానీ ఇక్కడికి రా, అన్ని విషయాలు నీకు తెలుస్తాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే కార్తిక్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. కార్తిక్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పోలీస్ ఆఫీసర్ అయితే కార్తిక్తో చెప్తాడు. రే కార్తిక్, ఆ రౌడీలని నా అధీనంలోకి తీసుకున్నాను. వాళ్ళు నిజాలను బయట పెట్టారా అని అనగానే, రౌడీలు నిజం చెప్పారా? వాళ్ళు జ్యోత్స్న మీదకి ఎందుకు అటాక్ చేశారు? అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదురా, వాళ్ళు జ్యోత్స్న మీద అటాక్ చేయడానికి చాలా పెద్ద రీజనే ఉంది. వింటే నేనే ఆశ్చర్యపోయాను అని చెప్తూ ఉంటాడు అతను. అసలు ఏం జరిగిందిరా? జ్యోత్స్న మీద ఎవరు పగ తీర్చుకోవాలనుకున్నారు? జ్యోత్స్నాని చంపాలనుకుంది ఎవరు? ఆ రౌడీల్ని పెట్టింది ఎవరు అని అడుగుతాడు కార్తిక్. ఆ రౌడీల్ని పెట్టింది జ్యోత్స్నానే అని పోలీస్ ఆఫీసర్ అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్. షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా? అక్కడ జ్యోత్స్నాని వాళ్ళు చంపాలనుకున్నారు. అంటే జ్యోత్స్నాని డబ్బులు ఇచ్చి ఆ రౌడీల చేత తనే చంపించుకున్నట్టేనా నాటకం ఆడిందనా నీ ఉద్దేశం అని అంటూ ఉంటాడు కార్తిక్. లేదురా, వాళ్ళని 4 తగిలించి నా స్టైల్లో నిజాలు బయట పెట్టించాలని వాళ్ళకి వేరే రకంగా ట్రీట్ చేశాను. అప్పుడే నిజాలను బయట పెట్టారు. అసలు జ్యోత్స్న వాళ్ళని పెట్టింది వాళ్ళకి డబ్బులు ఇచ్చి సూరజ్ అనే అతన్ని చంపమని చెప్పింది. ఆ సూరజ్ అతన్ని చంపమన్న తర్వాత అతన్ని వాళ్ళు కొట్టేసిన తర్వాత అప్పుడే జ్యోత్స్న దగ్గరికి వచ్చి, జ్యోత్స్న ఇస్తున్న డబ్బులు సరిపోవని వాళ్ళకి 50 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఇక జ్యోత్స్న వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వనని చెప్పింది. అంత అమౌంట్ అంటే నేను అస్సలు కూడా ఇవ్వను అంటూ జ్యోత్స్న వాళ్ళతో గొడవ పెట్టుకుందట. అలా గొడవ పెట్టుకున్న తర్వాత అప్పుడే ఇంకా ఆ రౌడీలు జ్యోత్స్న గొడవ పెట్టుకున్నాక ఇక జ్యోత్స్ననే చంపాలని చూశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా ఎగస్ట్రా డబ్బులు అడిగినా ఇవ్వలేదని జ్యోత్స్న మీద వాళ్ళు అటాక్ చేశారు తిరిగి. ఇదే జరిగింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్. అంటే జ్యోత్స్ననే ఆ రౌడీల్ని పెట్టింది సూరజ్ని చంపాలని జ్యోత్స్న ఇంతకి తెగించిందా? ఇప్పటి వరకు మాకు ఏం చేసినా సరే మా మీద ఎన్ని కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు చేసినా మేము భరించాము. ఇంట్లో వాళ్ళం కదా, ఆస్తి కోసమో దేనికోసమో చేస్తుందని అనుకున్నాం. కానీ తనకి నచ్చని వాళ్ళందరినీ కూడా జ్యోత్స్న ఇలా చంపుకుంటూ పోతుందా?
ఇంత దుర్మార్గంగా ఆలోచించిన జ్యోత్స్న గురించి ఇక అందరి ముందు బయట పెట్టక తప్పదు. ఇన్ని రోజులు జ్యోత్స్న గురించి బయట పెట్టకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా తనకి ఇష్టం లేని వాళ్ళందరినీ చంపుకుంటూ పోతుందా? ఇలా రాక్షసిలా తయారైతే రేపటి రోజున జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది అని అనుకుని కార్తిక్ ఆ రౌడీల్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు. అలా రౌడీల్ని తీసుకొని ఇంటికి వస్తున్న కార్తిక్ని చూసి శివనారాయణ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. శివనారాయణ ఆ రౌడీలను గుర్తుపడతాడు. శివనారాయణ రౌడీల్ని గుర్తుపట్టడంతో వీళ్ళే నా మనవరాల్ని చంపాలని చూసిన దుర్మార్గులు. రే కార్తిక్, వీళ్ళేరా, వీళ్ళని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వీళ్ళకి తగైన శిక్ష వేయించు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక శివనారాయణ అన్న మాటలకి అప్పుడు ఇంకా ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక వీళ్ళేంటి బావకి దొరికిపోయారు, నా పేరు కానీ బయట పెట్టలేదు కదా అని జ్యోత్స్న కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడి నుంచే వీళ్ళని తీసుకొస్తున్నాను తాత అని అంటూ ఉంటాడు కార్తిక్. వీళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొస్తున్నావా? పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని శివనారాయణ అడగడంతో అప్పుడే కార్తిక్ ఇలా చెప్తాడు. తాత, అసలు వీళ్ళు జ్యోత్స్నని చంపడానికి రాలేదు. జ్యోత్స్న మనుషులే వీళ్ళు. జ్యోత్స్నకి వీళ్ళకి మధ్యలో డబ్బు సమస్య ఎదురవడంతో జ్యోత్స్న వీళ్ళకి డబ్బులు ఇవ్వననేసరికి చివరికి జ్యోత్స్ననే వీళ్ళు చంపాలని చూశారు అని చెప్తూ ఉంటాడు కార్తిక్. ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అలా షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇంకా శివనారాయణ, రే ఏంట్రా నువ్వు చెప్పేది? తన మీద తనే అటాక్ చేయించుకొని ఎందుకు అనుకుంటుంది? అయినా ఈ రౌడీలకి డబ్బులు ఇస్తే డబ్బులు సరిపోలేదని జ్యోత్స్న మీదే ఎందుకు అటాక్ చేస్తారు? ప్రతి విషయంలో కూడా జ్యోత్స్నదే తప్పని నువ్వేదేదో అంటుంటే ప్రతిదీ నేను నమ్మలేనురా అని చెప్తాడు శివనారాయణ. లేదు తాత, వీళ్ళందరికీ కూడా జ్యోత్స్ననే డబ్బులు ఇచ్చింది. ఎందుకో తెలుసా? తన మీద అటాక్ చేసి తను సానుభూతి పొందడానికి కాదు, వాళ్ళు జ్యోత్స్న మీద నిజంగానే అటాక్ చేశారు. కానీ వాళ్ళు అనుకున్న పని చెయ్యలేదని జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇవ్వనంది. అందుకే వాళ్ళ విశ్వరూపాలు వాళ్ళు చూపించారు జ్యోత్స్న మీద అని కార్తిక్ చెప్తాడు. రే ఏంట్రా అలా బొమ్మల్లా నుంచున్నారు? పోలీస్ స్టేషన్లో ఏం చెప్పారో అదే ఇక్కడ చెప్పండి అని కార్తిక్ అయితే అంటాడు. సార్, మీ మనవరాలే మాకు డబ్బులు ఇచ్చి సూరజ్ అనే అతన్ని చంపేయమంది అని రౌడీలు చెప్పడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అలాగే సూరజ్ని ఒకరోజు తను కాళ్ళు చేతులు విరగ్గొట్టమని సార్, ఆ రోజు తన కాలు చేతులు విరగ్గొట్టాము అని చెప్పడంతో అప్పుడు ఇక ఆ మాట విని, అంటే సూరజ్ ఆ రోజు కుక్కలు ఇలాగ నన్ను తరిమేసరికి కింద పడ్డాను అన్నాడు, అదంతా అబద్ధమా అని శివనారాయణ అంటాడు. అవును సార్, అతన్ని అప్పుడు కాళ్ళు చేతులు విరిచేయమంది, నిన్నేమో తన్ని చంపేయమంది. కానీ మాకు ఈ అమౌంట్ ఎక్కువ కావాలని మేము నిలదీశాము. తను ఇవ్వనని చెప్పింది, అందుకే తన మీదే తిరిగి అటాక్ చేశాము అని అనగానే ఒక్కసారి అప్పుడే శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా? మనిషిని చంపేంత నువ్వు దుర్మార్గురాలువా? అసలు నీలాంటిది మా కుటుంబంలో ఎలా వచ్చింది అని చెప్తూ శివనారాయణ ఇక జ్యోత్స్నని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు ఇక నువ్వు చేసిన పనికి నీకు ఇంటికి ఇక ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఈరోజు చేసిన పని వల్ల నా కుటుంబ గౌరవం, నా వంశ ప్రతిష్ఠ మొత్తం కూడా పోతుంది. బయట ఈ విషయం తెలిస్తే అందరూ కూడా శివనారాయణ మనవరాలు ఇంత దుర్మార్గురాలు అని అందరూ కూడా నన్ను నిలదీస్తారు. వెళ్ళిపో, నీకు ఇంటికి ఇక ఎటువంటి సంబంధం లేదు. నువ్వు మనిషిని చంపేంత దుర్మార్గురాలువై అస్సలు కూడా నేను నమ్మబుద్ధి కావడం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు. ఈ రోజు నుంచి నీకు ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు అని అనగానే అప్పుడే పారిజాతం ఏదో తెలియక చేసిందిలేండి అని అంటూ ఉంటే, రౌడీలతో డబ్బులు ఇచ్చి మనిషిని చంపేంత ఆలోచన చేసిందంటే తను రేపటి రోజున ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పటి వరకు తను చేసిన తప్పులు ఒక ఎత్తు, ఇప్పుడు మనిషిని చంపాలనే ఆలోచన వచ్చిందంటే తన దుర్మార్గం ఎంత దూరమైనా వెళ్తుంది అని శివనారాయణ చెప్తాడు. అవును మావయ్య గారు, మీరు చేసిందే కరెక్టు. ఇలాంటి దుర్మార్గురాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు.
అసలు ఇలాంటి దుర్మార్గురాలు నా కడుపున చెడబుట్టింది. మనం ఒకళ్ళకి సహాయం చేస్తాం. ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత శత్రువులుగా చూసినా ఆపదలో ఉంటే ఆదుకునే గుణం మనకుంది. మరి ఎందుకు మన వంశంలో పుట్టి మన రక్తాన్ని పంచుకొని పుట్టిన ఈ జ్యోత్స్న ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావడం లేదండి అని దశరథుని పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడే ఇక సుమిత్ర, అసలు నీ రక్తం అయితేనే కదమ్మా మన బుద్ధులు రావడానికి. ఇది మన వంశం కాదు, మన రక్తం కాదు అని శివనారాయణ అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. కార్తీక్, దీప అంటే తాతకి నిజం తెలుసా అని అందరూ కూడా దీప ఇంటి వారసురాలని శివనారాయణకి తెలుసా అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి నాన్న, ఏంటి మీరు మాట్లాడేది? జ్యోత్స్న ఈ ఇంటి రక్తం కాదంటారేంటి? మా కన్న కూతురే కదా అని దశరథ అంటూ ఉంటే, కాదు దశరథ, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, మీ కన్న కూతురు పురుట్లోనే చచ్చిపోయింది అని అంటాడు శివనారాయణ. ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర, మావయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇన్ని సంవత్సరాలు నా గుండెల్లో దాచుకున్న అగ్ని పర్వతం లాంటి నిజం అది. ఇన్ని రోజులు కూడా నా మనసులో నుంచి అది ఇప్పుడు కూడా బయటికి రాలేదు. కానీ ఈ జ్యోత్స్న లాంటి దుర్మార్గురాల గురించి ఇప్పుడు తెలిసిన తర్వాత ఆ నిజాన్ని బయట పెట్టే పరిస్థితి వచ్చింది. నువ్వు డెలివరీ అయిన రోజు అందరూ కూడా ఆడపిల్ల పుట్టిందని ఎన్నో పూజలు నోములు చేసిన తర్వాత ఆడపిల్ల పుట్టింది కదా అని చెప్పి అందరూ ఆనందపడ్డాము. దాసుకు పుట్టిన కూతురు చనిపోయిందని పారిజాతం అప్పటికే బాధపడుతుంది. తరువాత నీకు డెలివరీ అయ్యాక ఈ పాపని చూసి కాంచన కూడా మా కోడలన్నయ్య ఇతను నా కొడుక్కే చేసుకుంటాను అని అన్నా చెల్లెలు కూడా మురిసిపోయారు. తర్వాత సుమిత్ర కూడా తన బిడ్డని చూసుకుంది. తర్వాత సుమిత్రకి పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయని మొత్తం ఇంజెక్షన్ చేశారు. తను మొత్తుగా నిద్రపోతుంది. మీరందరూ ఇంటికి వెళ్ళారు, నేను మాత్రమే హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడే పాపని చూడ్డానికి వెళ్ళేసరికి పాప స్పృహలో లేదు, తను ఏడవడం లేదు, కళ్ళు తెరిచి లేదు. అప్పుడే డాక్టర్ని పిలిచేసరికి డాక్టర్ పాప చనిపోయింది, తనకి హార్ట్ ప్రాబ్లం ఏదో ఉంది సార్, అందుకే చనిపోయిందని డాక్టర్ నిర్ధారించారు. కానీ అప్పటికే పిల్లలు లేక లేక కలిగారని ఎంతో ఆనందంగా మన కుటుంబం ఉంది. సుమిత్ర తన పుట్టిన బిడ్డ చనిపోయిందంటే తట్టుకోలేదు. అసలే బాలింత, తనకేమవుతుందా అని చాలా భయపడ్డాను. అప్పుడే డాక్టర్ మీరేమి అనుకోనంటే పక్క వార్డులో ఒక ఒంటరి ఆడది 2 కవల ఆడపిల్లలకి జన్మనిచ్చింది సార్. వాళ్ళు పెంచుకునే పరిస్థితిలో కూడా లేరు. మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే మీ కోడలు బ్రతకడానికి అందులో ఒక పాపని తీసుకువచ్చి మీ కోడలి ఒడిలో పడుకోబెడదాము, ఎందుకంటే ఆమెకు కూడా కవలలు పుట్టారని తెలీదు అని చెప్తూ ఉంటుంది డాక్టర్. ఆ మాట విని అప్పుడే శివనారాయణ, ఆ పని చేయండి డాక్టర్, మనం చేసేది ఏమీ తప్పు కాదు కదా అని అంటూ ఉంటే, తప్పెలా అవుతుంది సార్, వాళ్ళు 2 పిల్లల్ని పెంచుకోలేరు, పైగా వాళ్ళకి ఒక్క కూతురే పుట్టిందని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళెవరికి కూడా ఇప్పటి వరకు తెలియదు. ఆమె కోసం ఇప్పటికీ ఎవ్వరూ కూడా రాలేదు, ఆమె స్పృహలో లేదు, ఆమె ఒంటరి ఆడదని అనుకుపిస్తుంది. అలా పేదింట్లో 2 పిల్లల్ని వేసుకుని ఎలా ఉంటుంది, పైగా ఆడపిల్లలు. మీరు గొప్పవాళ్ళు, ఈ అమ్మాయి గొప్పగా మీ ఇంట్లో పెరగాలని ఉందేమో. ఒక అమ్మాయి, మీరు తప్పు చేయడం లేదు సార్, ఒక ఆడపిల్లని కాపాడుతున్నారు అని చెప్తూ ఉంటుంది డాక్టర్. అప్పుడే శివనారాయణ సరే అని ఒప్పుకొని ఈ చనిపోయిన పాపని డాక్టర్కి ఇచ్చేసి ఆ కవల పిల్లలో ఒక పాపని తీసుకువచ్చి సుమిత్ర వడిలో ఆ రోజు డాక్టర్ నేను పడుకోబెట్టాము. ఇది జరిగింది. ఈ జ్యోత్స్న అసలు ఎవరి కూతురో కూడా తెలీదు. తను ఎవరి కూతురో ఎవరినో తీసుకువచ్చి సుమిత్ర వడిలో పడుకోబెట్టాము. ఈ జ్యోత్స్న ఈ ఇంటి రక్తం కాదు అని శివనారాయణ గుండె పగిలే నిజాన్ని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే కార్తీక్ అంటే దీపే సుమిత్ర అత్తయ్య కూతురు, దాసుమావయ్య కూతురు, ఈ పారిజాతం పారు నిజంగా అబద్ధం చెప్పినందుకే అది నిజమైపోయి పారిజాతం మనవరాలు చనిపోయిందనమాట అని షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అప్పుడే పారిజాతం కూడా, అంటే ఆ రోజు నేను చెప్పిన అబద్ధం నిజమైపోయిందా? సుమిత్ర వడిలోకి వెళ్ళిన తర్వాత నా మనవరాలు నిజంగానే పురుట్లోనే చచ్చిపోయిందా
అని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే నేను పారిజాతం మనవరాల్ని కూడా కాదు, నా తల్లిదండ్రులు ఎవరో కూడా తెలీదా అని జ్యోత్స్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అందుకనే ఆ రోజు వీలునామాలో ఆస్తి మొత్తం నా కొడుకు కోడల పేరు మీద రాసి మిగతా కొంచెం ఆస్తిని మాత్రం నేను నీకు రావాలని, నీకు చెందాలని రాశాను. అప్పుడు నీకు అన్యాయం జరగకూడదనే రాశాను. తర్వాత నిజం బయటపడినా సరే నీకు అన్యాయం జరగకూడదని ఆ వీలునామాలో వివరంగా ఈ మ్యాటర్ అయితే రాశాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీకు సరైన శిక్ష పడాలని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నాను. నువ్వింత దుర్మార్గంగా మా పెంపకంలో పెరుగుతావని అస్సలు కూడా అనుకోలేదు. మనిషిని చంపేంత క్రూరత్వంగా నువ్వు తయారయ్యావు. అసలు ఈ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయో నీ అమ్మా నాన్న ఎవరో కూడా తెలీదు. నువ్వు బయటికి పో అని అంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడు ఇక ఆ మాట విని జ్యోత్స్న శివనారాయణ కాళ్ళు పట్టుకుంటుంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయను తాత, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించొద్దు తాత అంటూ వేడుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో గుండె పగిలే నిజాలని ఈ విధంగా బయట పెట్టబోతున్నాడు శివనారాయణ. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరి ఇప్పుడు సుమిత్ర, దశరథ అందరూ జ్యోత్స్న విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? జ్యోత్స్నని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా లేదా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.